న్యాచురల్ స్టార్ నాని గారి ది ప్యారడైజ్ సినిమా టీజర్ వచ్చింది. ఈ టీజర్ ఎంతమంది చూశారు? అది చూసిన తర్వాత అసలు నాని గారేనా ఈ సినిమాలో చేసింది అని అందరికి కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, ఆ ఒక గెటప్, నిజంగా ఇంతవరకు ఏ ఒక్క స్టార్ హీరో అయినా కూడా ఇలాంటి పాత్రని ఒప్పుకుంటారా అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా లేదు, మా హీరో మాత్రం ఒప్పుకోడు అని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఎందుకంటే మనం నిజంగా పుష్ప సినిమాలో చూసాం, అల్లు అర్జున్ గారు గంగమ్మ జాతరలో శారీ కట్టుకొని, నగలు వేసుకొని, నిమ్మదండలు వేసుకొని ఎంత ఘోరంగా, అంత హెవీ మేకప్ తోని కూడా ఆయన ఎంత ఘోరంగా డాన్స్ చేశారు. అంటే ఇలాంటి ఒక యూనిక్ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ సినిమాలో, చాలా తక్కువ మంది హీరోలకి మాత్రమే దక్కుతుంది. సో అల్లు అర్జున్ గారు తప్ప ఈ క్యారెక్టర్ని ఎవ్వరు కూడా చేయలేరు, ఎవరు కూడా చేయలేరేమో అనేది కూడా అందరికీ డౌట్ వచ్చిందనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఒక సినిమా మొత్తానికి కూడా ఆ పాత్ర చాలా ఒక యూనిక్ క్యారెక్టర్గా నిలిచిపోయింది. ఇప్పటికి కూడా మనము ఆ ఒక వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అంత గొప్పగా సినిమా తీస్తారనమాట. సో ఈ సినిమాలో, ప్యారడైజ్ సినిమాలో కూడా నాని గారి క్యారెక్టర్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఈ క్యారెక్టర్ కూడా నాని గారి కెరీర్లోని ది బెస్ట్ క్యారెక్టర్ అవ్వబోతుంది అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ టీజర్లో చూస్తే నాని గారి డైలాగ్స్, అంటే ఈ యొక్క జాగా ఎవరిది, ఈ యొక్క దేశం ఎవరిది అని చెప్పేసి అంత పవర్ఫుల్ డైలాగ్స్, అదేవిధంగా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి ఆ డైలాగ్ కావచ్చు, ఆ ఒక రక్తంతో కనిపిస్తున్నటువంటి ఆయన ఫేస్ కావచ్చు, అంటే చేతిలో బ్లేడ్స్ పట్టుకొని చెప్తున్నటువంటి ఆ ఒక డైలాగ్స్ కావచ్చు, నిజంగా డైలాగ్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా రాశారనమాట. అండ్ ఆయన యొక్క గెటప్, మన మోహన్ బాబు గారి కలెక్షన్ కింగ్, సంపూర్ణేష్ బాబు గారి ఇంకొక విలన్ క్యారెక్టర్ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఏ రకంగా చూసుకున్నా కూడా, క్వాలిటీ వైజ్గా చూసుకున్నా, లేకపోతే స్టోరీ వైజ్గా చూసుకున్నా, డైలాగ్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ సినిమా కోసం ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే ఇలాంటి రీజన్స్ అన్నమాట. ఆ టైటిల్ చెప్పినప్పుడు కావచ్చు, పోస్టర్ వచ్చినప్పుడు కావచ్చు, ఆయా షేర్ సాంగ్ వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఈ టీజర్, సో చాలా చాలా ఇంపాక్ట్ని మాత్రం క్రియేట్ చేశాయన్నమాట. సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలి అని ఒక్క మాట తప్ప వేరే మాట ఏది కూడా వినిపించట్లేదు ప్యారడైజ్ సినిమా టీజర్ చూసిన తర్వాత. మరి మీలో ఎంతమంది ప్యారడైజ్ సినిమా టీజర్ చూశారు? మీకు ఏ విధంగా అనిపించింది? ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి.